హే గాయ్స్, ఈరోజు అయితే అనుకోకుండా వ్లాగ్ స్టార్ట్ చేశా. ఎందుకన్నది ఫస్ట్ అయితే రెడీ అవుతాను. అసలు ఎందుకు స్టార్ట్ చేసాము అనుకోకుండా వ్లాగ్, ఏంటా స్పెషల్ అని. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్పెషల్ వ్లాగ్ అనమాట. ఏంట్రా నీ ఎనర్జీ, ప్రభాస్ ఫ్యాన్ అయ్యుండి కల్కి మూవీకి వెళ్తున్నాం కనపడట్లే నీ ఫేస్ లో ఆ ఎగ్జైట్మెంట్ కంటే కొంచెం భయం ఎక్కువ అయ్యింది. అసలు మూవీ ఎట్లుండిద్దా ఏందా అని భయపడుతుంది. ఆల్రెడీ టాక్ అంతా చూసేసాను, అంటే ఐ మీన్ స్పాయిలర్స్ చూడలేదు, విన్నాను రివ్యూస్ మంచిగా ఉన్నాయి, బ్లాక్ బస్టర్ కొట్టాం. అది చూసాక చెప్తాను రా, ఇంకెళ్ళలే, మూవీకి వెళ్ళక ముందే బ్లాక్ బస్టర్ అంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్. ఊరికే ఏంటి మూవీ లవర్స్ అంటే వేస్ట్ అయినా కూడా. ప్రెసెంట్ అయితే మేము ఆఫీస్ వెళ్తున్నాము, ఈరోజు వర్కింగ్ డే కదా, అయినా కూడా ఆఫీస్ తర్వాత మూవీకి ప్లాన్ చేసామన్నమాట. ఫస్ట్ డేనే చూడాలని చెప్పేసి. నీహా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంది, మేమేమో ఆఫీస్కి వెళ్ళాలి. మాకు కంపల్సరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాలి, తప్పదు మాకు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా మూవీకి వెళ్తాం అనమాట. అండ్ థియేటర్ అయితే రీచ్ అయిపోయాము. వచ్చినాం రా బాబు థియేటర్కి. ఎలా ఉండిద్దో చూడాలి. వచ్చి దగ్గర చెప్తాను, టైంకి వచ్చాము. ఫస్ట్ అయితే టైటిల్స్ కూడా మిస్ అవ్వకూడదంట, స్టార్టింగే బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ అయితే పేట్ పూజ చేయాల్సిందే, అందుకే ఫస్ట్ స్నాక్స్ దగ్గరే ఆగిపోయినాం. అసలు థియేటర్ లోపలికి వెళ్ళక ముందే. చెప్పు ఏంట్రా, ఇంటర్వెల్ వచ్చింది, ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ హాఫ్. స్టిల్ ఐ హ్యావ్ గూస్ బంప్స్ ఆన్ మై హ్యాండ్ అన్నమాట. అంత తెలుగు అర్థం కాదా? అశ్వత్థామ ఎవరు కొడుకురా చెప్పండి, అర్థమైందిగా మరి ఇంకేంటి. యూనివర్స్, దీంట్లో చాలా యూనివర్స్లు ఉన్నాయన్నమాట. మెల్లమెల్లగా ఒక్కటి రివీల్ అవుతుంది, ఇంకా మనం చూసిన హాఫే కదా. దీనికి ఏమర్థం కాలేదురా, అదే కదా. ఇంకా ఏమని అడుగుతుంది ఏంటిరా అని మాకు లేని డౌట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ దీన్ని అడిగితే. చెప్పురా నీ ఒపీనియన్ ఏంట్రా? కానీ బాగుంది, ఏం అర్థం కాలే కానీ బాగుంది. అంటే ఇది నార్మల్ మూవీ కాదు ఫ్రెండ్స్, ఇది 6000 years తర్వాత వచ్చే మూవీ కదా. సో అలానే ఉంటుంది మూవీ అంటే. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఉన్నాం, 6000 years తర్వాత ఊహించుకొని ఆ యూనివర్స్ ఊహించుకొని అలా ఆ యూనివర్స్ ట్రావెల్ చేస్తే అప్పుడు మంచి కనెక్ట్ అవుతాం అన్నమాట. ఏం చెప్తున్నారా, ఏం మాట్లాడుతున్నారా? కానీ ప్రభాస్ నెక్స్ట్ లెవెల్. అసలు ప్రభాస్ ఎక్కడ కనపడ్డాడు? నిమిషాలు లెక్క పెట్టొచ్చు అనమాట సినిమాలో. వాడు 4 minutes ఉన్నాడు, దీంట్లో చాలా సేపు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, సినిమా అశ్వత్థామదా ప్రభాస్దా? ప్రభాస్ అశ్వత్థామది ఎలా అవుతుందిరా? సెకండ్ హాఫ్ స్పాయిలర్స్ అని చూసి చంపేస్తుంది ఫ్రెండ్స్. అసలు కొంచెం కూడా ఆపుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉందన్నమాట. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే మనం ఆ యూనివర్స్లో అలా వెళ్ళిపోతాం అసలు. ఓమ్రాన్ ప్లీజ్ ఈ సినిమా ఆదిపురుష్ మూవీకి చాలా హట్ చేసాము. చాలా మంది కానీ చాలా మంది కాస్ట్ మాత్రం ఫుల్ షాకింగ్ కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతమంది హీరోలు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది హీరోయిన్లు, మైండ్ పోయింది అసలు. నాకు ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఫ్రెండ్స్. అంటే కాస్ట్ మాత్రం ఫుల్ సర్ప్రైజింగ్ అనమాట. ఎవరిని ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏంటి వీడొచ్చింది అనుకోవాలి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్. నాగశ్విన్ చాలా అంటే చాలా. అసలు ఆ థింకింగ్ ఏంటి,
మనిషి అనేవాడు ఎప్పుడు అలా ఆలోచించలేడు తెలుసా. నీకేం అర్థం కాలేదు. నోరు మూసుకోరా, సినిమా ఎందుకు అర్థం కాలేదురా. ఇంటర్వెల్ దాకా అయితే మాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్. మరి ఇంటర్వెల్ తర్వాత చూడాలి సినిమా ఏంటిది అన్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. మినిమం డిగ్రీ చేసి ఉండాలి ఈ మూవీ అర్థం కావాలంటే. వీళ్ళిద్దరు ఫెయిల్ ఫ్రెండ్స్, అందుకే వీళ్ళకి మూవీ అర్థం కావాలి. మా వాడు సారీ స్పాయిలర్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మస్ట్ వాచ్ అసలు. చాలా బాగుంది. అనుకే నచ్చిందంటే ఇంకా మీకు చాలా బాగా నచ్చింది. నచ్చిందని ఎప్పుడు చెప్పిందిరా. షటప్, మస్ట్ థియేటర్ వాచ్ అనమాట, డోంట్ మిస్. స్టార్ అంటే రెబల్ అసలు. ఆగండి, నేను ఏదో హాలీవుడ్ మూవీకి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. నిద్ర ఒకటే తక్కువ అంటే ఏం అర్థం కాలేదా. హాలీవుడ్ మూవీ అర్థం కావాలంటే మినిమం డిగ్రీ. వీళ్ళందరూ పిల్ల బ్యాచ్ అనమాట. షటప్, నేను ఇప్పుడు అర్థం కాలేదు. నాకు అర్థమైంది లేదు కూడా మీరే చెప్తారేంటి. స్టోరీ చెప్తాను ఏంటని అడుగుతుంది సార్. నోరు మూసుకో. వీళ్ళ గురించి పట్టించుకోదండి ఫ్రెండ్స్. ఓవరాల్ గా అయితే 4/5 ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం మ్యూజిక్ బీజియం ప్రభాస్ ఫ్యాన్ అయినా కనుక 4/5 ఇచ్చింది, అర్థం చేసుకోండి. 5/5 ఇస్తే వీళ్ళు ఒప్పుకోరు ఫ్రెండ్స్, అందుకే డిష్ తగలకుండా ఒక మార్క్ తగ్గించారు. కానీ నిజంగా హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంది. నిజంగానే హాలీవుడ్ మూవీ వేస్ట్. వీళ్ళందరూ పిల్ల అసలు వేస్ట్. వీళ్ళందరూ మూవీ లవర్సే కాదు ఫ్రెండ్స్. మూవీలా చూడాలి. వీళ్ళకి ఒక ఐటమ్ సాంగ్ 4 మాస్ సాంగ్లు ఉంటే చాలా అనమాట. మూవీ బెటర్. రాజంటే రెవలేరా, ప్రౌడ్ టు బి ప్రభాస్ గారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ వాచ్ అసలు. ఇంకా లిటరలీ యూ విల్ హ్యావ్ గూస్ బంప్స్ ఆన్ యువర్ హ్యాండ్. ప్రతి సీన్ మైండ్ పోతుంది అసలు. లేదు అన్నిటికన్నా విజయ్ దేవరకొండ వచ్చినప్పుడు చెప్పు. ఓ షిట్, సారీ చెప్పొద్దు, ఇట్లాంటివి అని చెప్పొద్దు. చాలా అంటే చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఎన్ని క్యామియోస్ ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ అసలు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు వస్తారు. ప్రతి సర్ప్రైజ్ అసలు 3Dలోనే చూడండి, మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉండేది. బోరింగ్ ఏం కాదు, అవి ఏదైనా సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ క్యారెక్టర్స్ని మనం డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోరు కదా. సినిమాటిక్ డైరెక్ట్ స్టోరీకి ఇప్పుడు కూడా ఏం కాలేదు, ఇంకా స్టోరీ మొత్తం కలిపి 2 కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. Stay tuned for the next vlog. Bye.